టీడీఎల్పీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి వివిధ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తున్నారు. ప్రస్తుతం మనతో పెనుగొండ శాసనసభ్యులు ఉన్నారు. మేడం చెప్పండి, గతానికి భిన్నంగా ఈసారి జరగబోతుంది, దీన్ని ఏ రకంగా చూసుకోవాలండి? చాలా ఆనందకరం అండి, శుభసూచకం అన్నా చెప్పాలి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము ప్రచారాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ 5 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు దాచుకోవడమే తప్ప ఎక్కడ ఏంది కనిపించలేదు. మేమేసిన రోడ్లోనే ప్రజలు వెళ్తున్నారు. మేమిచ్చిన త్రాగునీరు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, కియా లాంటి పరిశ్రమలు కావచ్చు, పారిశ్రామికంగా అభివృద్ధి జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు కూడా జరగబోయేది కూడా గతంలో జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో, జరగబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలందరికీ అర్థమైంది. అందుకే మూకుమ్మడిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం పూర్వ వైభవం వస్తుంది, స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆయన ఒక్కరే అయితేనే మార్చగలరు. సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలుసు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలందరూ తెలుసుకొనే మాకు అఖండ మెజార్టీతో గెలిపించారు. గతం ప్రభుత్వంలో రోజా చాలా విభిన్న రీతిలో ఇష్టానుసారంగా వ్యాఖ్యానించింది సార్, దీన్ని ఎట్లా తీసుకోవాలి? రోజా ఒక్కరే కాదు సార్, వాళ్ళ నాయకుడే అలాగయ్యారు. ఇప్పుడు అసెంబ్లీలో భువనమ్మ గారి గురించి మాట్లాడుతుంటే, మహిళల గురించి మాట్లాడుతుంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలా ఉండి ఆయన వెకిల నవ్వులు నవ్వుతున్నాడంటే ఆ ముఖ్యమంత్రి పరిపాలన అలాగుంది. ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. పిల్లలు ఎవరన్నా తప్పు చేస్తే పెద్దలు దండివ్వాలి, కానీ ఆ ముఖ్యమంత్రి నవ్వుతున్నారు అంటే మహిళలపై కూడా గౌరవం లేదు. ఆమెను మేము కన్సిడర్ కూడా చేయడం లేదు. అంతే, రోజా గారి గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే మాకు టైం వేస్ట్. సో ఈ ప్రభుత్వంలో మహిళా పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళా సాధికారత పుట్టిందే తెలుగుదేశం పార్టీలో. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మహిళలకు ఆస్తిలో భాగం కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు. అదేవిధంగా తొలి స్పీకర్, ఆంధ్రప్రదేశ్కి తొలి స్పీకర్గా మన ప్రతిభాభారతి గారిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఒక పక్క డాక్రా కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు, అన్ని సెక్టార్లను మహిళలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచింది తెలుగుదేశం పార్టీ. ఒక పక్క రాజకీయంగా కూడా ఈరోజు కూడా మా మహిళలందరికీ గుర్తించి, నేను ఒక కురుబ బీసీ మహిళను, నన్ను కూడా గుర్తించి ఈరోజు నాకు టికెట్ ఇచ్చారు. ఆ అమ్మాయి అయితే గెలవగలదు, నువ్వు వెళ్ళు, ధైర్యంగా ఉండు, నీతో పాటు పార్టీ ఉంది, నేనున్నాను, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, ప్రజల్లోకి వెళ్ళు, గెలుస్తావు నువ్వు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భుజం తట్టి ఈరోజు నేను జిల్లాలోనే అత్యంత మెజార్టీతో గెలిచాను. అది చంద్రబాబు నాయుడు గారు. మహిళలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రధానంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ టీడీపీ. అలాగే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అన్ని రకాలకు సంబంధించి కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. అలాగే గతంలో రోజా వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని చెప్పి కూడా పెనుగొండ ఎమ్మెల్యే సబితా అంటున్నారు. ఓటు స్టూడియో.